ఫ్రెండ్స్ ఈరోజు అంటే గురువారం నాడు బిగ్ బాస్ లైవ్‌ని చూస్తే నాకు పిచ్చెక్కింది. దాదాపుగా 2:30 వరకు అసలు లైవే స్టార్ట్ అవ్వలేదు. ఆ లైవ్ స్టార్ట్ అయింది. చిన్నగా ఆళ్ళు డాన్స్ చేశారు, మొహం కడుక్కున్నారు, బాత్రూమ్‌కెళ్లారు, వంటిట్లో వేడి నీళ్ళు కాచుకున్నారు. ఇవే నడిచాయి తప్ప అసలు ఒక గేమ్‌కి సంబంధించిన అప్డేట్ ఏమీ లేదు. అసలు నేను అనుకోవడం 'బిగ్ బాస్‌కి' స్పాన్సర్స్ కూడా రావట్లేదేమో 'మారుతి సుజుకి' తప్ప. ఎందుకంటే జనరల్‌గా స్పాన్సరింగ్ టాస్క్స్ ఉంటాయి. మీరు గమనించినట్టయితే ఆహ్, ఈ లాస్ట్ ఇయర్ చాలా టాస్క్స్ ఉండేవి. ఈ ఇయర్ 'నాగార్జునకి' సంబంధించి థమ్స్ అప్ బిర్యానీ టాస్క్ తప్ప, దానిలో భరణి గారి గొడవలు తప్ప ఏవి ఉండట్లేదు. అయితే ఏం జరిగిందంటే, కళ్యాణ్ అండ్ తనూజ మధ్య కొన్ని డిస్కషన్స్ జరిగాయి. యాక్చువల్లీ డిస్కషన్స్ కూడా చాలా తక్కువ జరిగాయి. ఆ డిస్కషన్స్ ఏంటని చూద్దాం. లైవ్‌లో అసలు ఇంకోటి జరిగిందేంటంటే, అందరూ సోఫాలో కూర్చోండని బిగ్ బాస్ చెప్పాడు. సరే అందరూ కూర్చున్నారు. నేనేదో వస్తది ఏదో కంటెంట్ వస్తదనుకుంటే, తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ సోఫా మీద నుంచి అందరూ లేచిపోయారు. అయితే నేను అనుకోవడం మధ్యలో కంటెంట్ బిగ్ బాస్ తీసేసాడేమో అనిపించింది. అసలు లైవ్‌కి లైవ్‌కి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడేమో అనిపించింది బిగ్ బాస్. సరే కళ్యాణ్, తనూజకి ఏం చెప్పాడు? ఇమాన్యుయల్ అసలు ఏం చేస్తున్నాడు? తనూజ, ఇమాన్యుయల్ విషయంలో ఎందుకు మళ్ళీ బాధపడుతుంది? వీళ్ళిద్దరు నిజంగా కలిసిపోయినట్టు ఉంటున్నారా? లేదా నిజంగా కలవలేదా? అనే విషయం పైన ఒక పెద్ద విషయమే జరిగింది. అంటే ఒక సంఘటన సిట్యుయేషన్ జరిగింది. అదేంటో చూద్దాం. బేసిక్‌గా ఇమాన్యుయల్ ఎప్పుడో స్టార్టింగ్ వీక్‌లో 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ నామినేషన్స్‌లోకి వచ్చినట్టున్నాడు. ఇప్పటివరకు 8 వీక్స్ నుంచి నామినేషన్స్‌లోకి రాలా. అయితే అలాంటి మనిషి ఇంక నామినేషన్స్‌లోకి రాడా? ఇంకా 15 వీక్స్ ఉంది. ఇది నైన్త్ వీక్ గూడా లేదు. అట్‌లీస్ట్ 10థ్ వీక్ అంటే 10, 11, 12, 13 15 అంటే అందరూ ఉంటారులెండి అది వేరే విషయం. ఒక 4 వారాలైనా తను అట్‌లీస్ట్ మన క నామినేషన్స్‌లోకొస్తే తను అట్‌లీస్ట్ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనం లేటెస్ట్ ప్రోమో చూసాం గుర్తుంది గదా! గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ మధ్య ఒక ఫైట్ జరిగింది. అలాగే తనుజ విషయంలో గూడా. అయితే తనుజ కెప్టెన్సీ కంటెంట్ అవ్వలేదు. ఓకే. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఇద్దరే అవ్వాలి టీమ్‌కి అని చెప్పినట్టు చెప్పాడు. సో, ఇమాన్యుయల్ ఇప్పటి వరకు 8 వీక్స్ తన నామినేషన్స్‌లోకి రాలేదు. అవునా? లాస్ట్ వీకే తను కెప్టెన్ అయ్యాడు. అలాంటప్పుడు తను అట్‌లీస్ట్ ఆ కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ని గౌరవ్‌కి ఇస్తే ఎంత బావుండేది. అట్‌లీస్ట్ తను నెక్స్ట్ వీక్ అయినా నామినేషన్స్‌లోకి వస్తాడు కదా! ఈ విషయం మీద కళ్యాణ్‌కిను, తనూజకి మధ్య ఒక డిస్కషన్ జరిగింది. అదేంటో కూడా చెప్తాను. అయితే గౌరవ్ లాస్ట్ వీక్ మాధురి గారితో పాటు డేంజర్ జోన్‌కెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటి? అతని ఇంకా ఆట మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది అక్కడ సినిమా. కానీ ఇమాన్యుయల్ నాకు కావాలి అని చెప్పి ఎందుకు కెప్టెన్సీ కంటెండర్‌షిప్ నాకు అర్థం కావట్లేదు. తనకు ఆల్రెడీ లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యాడు. ఈ దివ్య కన్నా ముందు అయింది ఇమాన్యుయలే. ఓకే. అంతకు మునుపు ఒకసారి కెప్టెన్ అయ్యాడు. ఆ! 8 వారాల నుంచి 8 సార్లు కెప్టెన్ అయినట్టుగా తనకి సేవింగ్ పవర్ వస్తుంది. పవర్ అంటే తను నామినేషన్స్ నుంచి సేవ్ అవుతున్నాడు. అయితే ఏమైందంటే క్యాజువల్‌గా కళ్యాణ్ ధనుజ పక్కన కూర్చొని ఒక మాట అన్నాడు. ఏంటి గేమ్ ఎటెళ్తుంది అంటే, ఏమో ఎటెళ్తుందో అని అంది. స్టార్ట్ చేశాడు జనరల్‌గా డిస్కషన్. ఎవరనుకుంటున్నావు నువ్వు రెబెల్ ఎవరనుకుంటున్నావు అని అంటే, ఏమో ఎవరనుకుంటున్నానో నాకు తెలీదంటే, నువ్వే రెబెల్ కదా అని కళ్యాణ్ స్టార్ట్ చేశాడు. అంటే కళ్యాణ్ ఉద్దేశ్యం ఏంటంటే, నువ్వే రెబెల్ అంటే ఫస్ట్ తనకి దివ్య రెబెల్ అని తెలుసు కదా! నీకొక హింట్ ఇస్తాను. నువ్వే రెబెల్ అని నా ఫీలింగ్ అంటే, అవును నేనే రెబెల్ అంటే, అవును నేనే రెబెల్ కరెక్టే నువ్వు చెప్పింది అని చెప్పేసి అన్నాడనమాట. అని నీకు ఎవరు కాంపిటీషన్? గౌరవ్ కాంపిటీషనా? ఇమాన్యుయల్ కాంపిటీషనా అని అడిగాడు. అడిగితే అప్పుడు తనుజ అంది, "నీకో విషయం చెప్తాను నేను. ఇమాన్యుయల్ ఏమన్నాడో తెలుసా? ఆ గ్రీన్ తనుజ గెలిచింది కదా! దయ్యం టాస్క్‌లో. గెలిస్తే తనన్నాడంట గ్రీన్ కలర్‌ది నాకివ్వు. అంటే గ్రీన్ కలర్ సేవింగ్ గార్డ్ నాకివ్వు అంటే, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్‌వి కాదు. నేను స్ట్రాంగ్ ప్లేయర్‌ని. ఎవరైనా నా ఎవరైనా ఇప్పుడు గెలిచినా లేకపోతే రెబెల్ గాని ఎవరైనా రెబెల్ ఉన్నారనుకో వాళ్ళు నన్ను తీస్తారు ఫస్ట్.
ఎందుకంటే నేను అందరికన్నా స్ట్రాంగ్ ప్లేయర్‌ని మన టీమ్‌లో అంటున్నాడంట. అయితే తనుజకి ఆ విషయం మీద కోపం వచ్చింది. ఎందుకంటే దయ్యం టాస్క్‌లో తను అంత భయపడుతూ కూడా అక్కడ అసలు టచ్ ఇట్ సర్, ఫీల్ ఇట్, స్మెల్ ఇట్ అన్నాడు కానీ బిగ్ బాస్ అక్కడ స్మెల్ ఇట్ అనడానికి ఏం లేదు. స్మెల్ తీసేసాడు. ఈవెన్ ఎగ్స్‌కి కూడా స్మెల్ తీసేసారు. వాళ్ళు ఎలా తీస్తారో నాకు అర్థం కాల. అయితే ఆ స్మెల్ తెలియకపోయినా కూడా తను టచ్‌తో కొంత ప్రయత్నించి కరెక్ట్‌గానే చెప్పింది. మిగతా వాళ్ళందరూ 3, 3 చెప్తే తనుజ మాత్రం 4 చెప్పింది. ఐదోది కూడా చెప్పింది. కానీ తనకి క్యాక్టస్ అన్న పేరు తెలియలేదన్నమాట. దానివల్ల తను ఇదయింది. అయితే తనేమందంటే, నువ్వు మనిద్దరం కలిసి ఆడాం కదా! నేను స్ట్రాంగ్‌గా ఆడలేదా కళ్యాణ్ అని అడిగింది. ఎందుకంటే తనని పదే పదే అంటున్నాడు ఇమాన్యుల్, "నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాదు, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాదని." ఇమాన్యుల్ స్ట్రాంగ్ ప్లేయరే. కానీ తను నామినేషన్స్‌లోకి రాలేదు అంటే తను వీక్ ప్లేయర్ అయిపోయినట్టే కదా! అయితే కళ్యాణ్‌తో అంది, "మరి నేను స్ట్రాంగ్ ప్లేయర్ కాకపోతే నీతో ఆడి మనం ఎక్కడో 0 నుంచి వచ్చినప్పుడు టాప్‌లో ఉన్నాం. ఇప్పుడు కూడా నేను నా టాస్క్స్ నాకు ఇచ్చినట్టుగా నేను ఆడుతున్నాను. మిగతా టాస్క్‌లో నేను తనే ఆడతానంటే తనకి నేను అవకాశం ఇస్తున్నాను. ఎక్కడ మన టీమ్ పోకూడదు అన్న ఒక చిన్న ఛాన్స్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఖచ్చితంగా ఆడతానని ఉంటే ఎంత ఇదిగా ఉండేది" అని చెప్పేసి కళ్యాణ్‌కి చెప్తుందనమాట. నిజం చెప్పాలంటే ఇక్కడ తనుజ చేసిన తప్పు ఒక చిన్న తప్పు ఉంది. ఏంటంటే లాస్ట్ టైం భరణి గారి టాస్క్స్‌లో కూడా దివ్య కాన్ఫిడెంట్‌గా చెప్పిన విధానంగా తనుజ తన టాస్క్స్‌లో నేను గెలుస్తాను. 100% నేను గెలుస్తాను అని తను చెప్పట్ల. అలా చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది? ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తన మీద తనకి లేదేమో అనుకుంటాను. అయితే ఏమైందంటే కళ్యాణ్ ఏమన్నాడంటే, ఇమాన్యుయల్ మేబీ రేపొద్దున కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో తనూజకి ఒక పోటీ వస్తాడేమో అని చెప్పేసి భరణి గారి టీం దగ్గరికెళ్ళి, "మీరు ఫస్ట్ తీసేయాల్సింది ఇమాన్యుయల్ గదా! ఇమాన్యుయల్‌ని మీరెందుకు తీయలేదు" అని చెప్పేసి అనడం జరిగింది. అసలు అప్పుడు భరణి ఏమన్నాడంటే, "నేనసలు ఇమాన్యుయల్ అని కూడా కాదు. నా టార్గెట్ వేరే ఉంది" అని చెప్పడం జరిగింది. సో, ఇమాన్యుయల్‌కి ఏంటంటే నామినేషన్స్ అంటే భయపడుతున్నాడా? లేదంటే వేరే ఇంకేదైనా ఆలోచన ఉందా? ఎందుకంటే భరణి గారు ఎలిమినేట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు నామినేషన్స్ అంటే కొంత భయపడుతున్నారు. అది మాత్రం 100% నిజం. ఎందుకంటే ఆయనందరూ టాప్ 5 అనుకున్నారు. ఆయనందరూ టాప్ 5 అనుకున్నప్పుడు ఆఖరి నిమిషంలో రాము కన్నా తక్కువ ఓటింగ్ రావడంతో దిమ్మ తిరిగిపోయింది. మరోవైపు శ్రీజ కూడా ఆహ్, దాన్నేమంటారు, ఓటింగ్‌తో లేకుండా ఎలిమినేట్ అవ్వడం కూడా మేబీ భయం తెప్పించొచ్చు. కానీ ఇమాన్యుయల్ మంచిగా ఆడుతున్నాడు. తనకి గోల్డెన్ అంటే చాలా పవర్స్ వస్తున్నాయి. బ్యాడ్జ్ వస్తుంది. అందరూ చప్పట్లు కొడుతున్నారు. అయినా కూడా తను కరెక్ట్‌గా చేయట్లేదు. ప్లస్ తనూజని తను ఎక్కువగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అయితే తనూజ అంది, నాకివ్వకుండా తను పెట్టుకుంటున్నాడు. తనే స్ట్రాంగ్ ప్లేయర్ అని తనకు తాను నిరూపించుకుంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మొన్న నామినేషన్స్‌లో తనన్న మాటలు విన్నావు. నేను ఈ వారం చాలా గట్టిగా టాస్క్స్ ఆడాను. ప్రతి టాస్క్ ఆడడానికి నేను ప్రయత్నించాను అని చెప్పేసి తనంది. అండ్ కళ్యాణ్ అన్నాడు, "నీకు గౌరవ్ ఇదా" అంటే గౌరవ్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మాట వినడు. ఇమాన్యుయల్ వింటాడా అని అడిగాడు కళ్యాణ్. ఇమాన్యుయల్ వినడు. కానీ గౌరవ్ బయటకి గట్టిగా చెప్తాడు. ఇమాన్యుయల్ అది కూడా చెప్పడు. నాకిద్దరు కాంపిటీషన్ కాదు. నాకు నేనే కాంపిటీషన్. నేనక్కడ టాస్క్‌లోకి వెళ్ళి నా రియల్ సపోర్టర్స్ ఎవరు అనే విషయం పైన నాకెప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో, ఎవరిని కాంపిటీషన్ అని అనుకోను అని చెప్పేసి అందనమాట. అంటే ఇక్కడ ఈయన ఉద్దేశ్యం ఏంటంటే, కళ్యాణ్ ఉద్దేశ్యం ఏంటంటే, సపోర్టింగ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు గౌరవ్ తన స్ట్రాంగ్ సపోర్టర్ అనుకోండి. అప్పుడు గౌరవ్‌ని తీసేస్తే తనకు ఆట కలిసొస్తుందని తను ఫీలింగ్ అవుతున్నాడు. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు కెప్టెన్సీ సపోర్టింగ్ టాస్క్ అయితే ఎవరు ఏ నిమిషంలో ఎవరు ఎలా మారతారో కూడా మనం చెప్పలేం. అలా మారిపోతుందనమాట. సో, అందుకని కళ్యాణ్ ముందుగానే తనూజని అడుగుతున్నాడు గానీ, తనూజ మాత్రం ఇమాన్యుయల్ గురించి ఈ షాకింగ్ విషయం అయితే చెప్పింది.